नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिंदुभूमे सुखं वर्धितोऽहम्। పరమ పావనమైనటువంటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన పుణ్యభూమి కర్మభూమిగా పేరు పొందినటువంటి భారతదేశంలో మానవుడిగా జన్మించడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి భరతమాతకు ఈ పావన పరమ శుభోదయాన శిరస్సు వంచి ప్రప్రథమంగా నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమంలో వేదిక పైన, వేదిక కింద, వేదిక పరిసరాలలో సుఖాసీనులైనటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికీ స్వతంత్ర భారత 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. గణతంత్ర దినోత్సవం ఇది. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? చాలామంది చెప్పారు. స్వతంత్ర భారతానికి ఒక సమర్థవంతమైనటువంటి యొక్క రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుని దాన్ని అమలు పరుచుకుని ప్రత్యేకమైనటువంటి యొక్క గణతంత్రం, విశిష్టమైనటువంటి యొక్క గణతంత్రం కలిగినటువంటి దానిగా ప్రకటించుకున్నటువంటి, అమలు చేసుకున్నటువంటి యొక్క రోజు. స్వతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి భారతదేశానికి గణతంత్రం లేదు, రాజ్యాంగం ఎందుకు అవసరమైందండి? మనం స్వతంత్రం అయిపోయినాం కదా, ఇంకా మనకు రాజ్యాంగం ఎందుకు? ఒకళ్ళు మనల్ని పరిపాలించాలా అని అంటే క్రమశిక్షణ లేనటువంటి యొక్క జీవితం స్టీరింగ్ లేనటువంటి కారు లాగా ఉంటుంది, ఎటు వెళ్తుందో తెలియదు. అందువల్ల బ్రేకులు లేకపోతే, స్టీరింగ్ లేకపోతే వాహనాన్ని నడపడం లేదు, వాహనం యొక్క గమనం విచిత్రమైనటువంటి యొక్క ధోరణిలో సాగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాజ్యాంగం ప్రతి దేశానికి, ప్రతి స్వతంత్ర దేశానికి కూడా అవసరం. అందువల్ల రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, బాగుంది. దాదాపుగా 77 సంవత్సరాలు, 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 77వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అద్భుతంగా ఉంది. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నాం, స్వేచ్ఛ పవనాలు పీల్చుకుంటున్నాం, అంతా బాగుంది. అయితే మనం ఏం చేయాలండి? చేయవలసినటువంటి యొక్క పని ఏమిటి? స్వాతంత్ర్యాన్ని వాళ్ళు సంపాదించి పెట్టారు కదా, ఎంతోమంది వీరులు, వాళ్ళ త్యాగాల ఫలితంగా మనం స్వతంత్రం అయ్యాం కదా, హాయిగా బతుకుతున్నాం కదా. మనం ఏం చేయాలి? చేయవలసినటువంటి యొక్క ఇదేమిటి అనంటే, ఏమి చెయ్యాలో, మన బాధ్యత ఏమిటో, మన కర్తవ్యాలు ఏమిటో నేనే మీకు చెప్పబోవడం లేదు. దేశభక్తితో అణువణువునా జీర్ణించుకొని తన కవిత్వాన్ని భక్తి సామ్రాజ్యానికి అంకితం చేసినటువంటి అద్భుతమైనటువంటి యొక్క భక్తి పద్యరచన, దేశభక్తి పద్యరచన కావించినటువంటి ఒకానొక కవి ఎస్పి జ్ఞానానంద కవి అంటారు ఆయన్ని. సురగాలి తిమోతి జ్ఞానానంద కవి ఆయన పూర్తి పేరు. ఆయన ఇచ్చినటువంటి యొక్క పద్యరూప సందేశం మనం ఒక్కసారి స్మరించుకుందాం. ఈ పావన పర్వంలో గణతంత్ర దినోత్సవ శుభవేళ భారతీయులమైనటువంటి యొక్క మనం, భావి భారత పౌరులైనటువంటి యొక్క మీరందరూ చేయవలసినటువంటి యొక్క పని ఏమిటి, అసలు మన భారతదేశం ఏమిటి, మనం ఏం చెయ్యాలి, మన బాధ్యతలు ఏమిటి, కర్తవ్యం ఏమిటి చూద్దాం ఒకసారి. పరమ తపో నివేశనము, బంగారు పంటలకు నివాసము, అద్భుతమగు శాంతి చంద్రికల భూమి, ప్రపంచ చరిత్రలోన బంధురతర కీర్తిగొన్న భరతావని, నా జనయిత్రియంచు పాడరా.
ఉపాధ్యాయుడు చెబుతున్నటువంటి యొక్క విషయాలు వినదలుచుకోకుండా వాళ్ళు మాట్లాడుకునేటువంటి మహోన్నతులైనటువంటి యొక్క భావి భారత పౌరులారా, పాడరా శిరమెత్తరా విజయ ఢంకను కొట్టుమురా సహోదరా అంటున్నాడు. మన భారతదేశం ఎలాంటిదండి? పరమ తపోనివేశనము, అద్భుతమైనటువంటి యొక్క తపోభూమి ఇది. ఎందరో మహర్షులు వశిష్ఠ, వాలఖిల్య, వాల్మీకి, వ్యాస, అగస్త్య, అంబరీష, శుక, శౌనక, సనందన, సనత్కుమార, నారదాది మహర్షులు, ఎంతో మంది అసంఖ్యాకమైనటువంటి యొక్క మహర్షులు యోగాభ్యాసం చేసి తపస్సు చేసి దైవాన్ని దర్శించినటువంటి యొక్క పుణ్యభూమి ఇది, కర్మభూమి ఇది, తపోభూమి ఇది. పరమ తపో నివేశనము, ఇక బంగారు పంటలకు నివాసము, అద్భుతమైనటువంటి యొక్క సాక్షాత్తు బంగారాన్ని వర్షించేటువంటి యొక్క భూములు కలిగినటువంటి సస్య శ్యామలమైనటువంటి యొక్క భూమి ఈ భారతదేశం. సుజలాం సుఫలాం మలయ శీతలాం సస్య శ్యామలాం అని మనం పాడుతూ ఉంటాం. అటువంటి భారతదేశం మన దేశం. అద్భుతమగు శాంతి చంద్రికల భూమి, ప్రపంచంలో మరెక్కడా దొరకనటువంటి యొక్క 2 అస్త్రాలు మన దేశంలో ఉన్నాయి. ఆ అస్త్రాలతోనే పూర్వం గాంధీ మొదలైనటువంటి యొక్క మహాత్ములు గాంధీ గారి నాయకత్వంలో దాదాపు సుదీర్ఘకాలంగా మనం ఎన్నో బాధలకు గురి చేసినటువంటి, బానిసత్వానికి గురి చేసినటువంటి, సంకెళ్ళు వేసి బంధించినటువంటి యొక్క ఆంగ్లేయులను పారదోలగలిగాం. ఆ 2 అస్త్రాలే శాంతి, అహింస. ప్రపంచానికి అహింస అంటే ఏమిటో, శాంతి అంటే ఏమిటో నేర్పినటువంటి యొక్క భూమి మన భారత భూమి. శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన బంధురతర కీర్తిగొన్న భరతావని. విశ్వం మొత్తానికి కూడా అద్భుతమైనటువంటి యొక్క చరిత్రను సాధించినటువంటి యొక్క భూమి. ఇందాక అమ్మాయి చెప్పింది, విశ్వ గురు స్థానంలో ఒకానొకప్పుడు మన భారతదేశం ఉంది. మళ్ళా మన భారతదేశాన్ని విశ్వ గురు స్థానానికి చేర్చవలసినటువంటి యొక్క బాధ్యత మనందరి మీద ఉంది. కారణం, భారతదేశంలో జన్మించాం కాబట్టి, భారతీయులు అనిపించుకుంటున్నాం కాబట్టి, భావి భారత పౌరులు కాబట్టి మీరందరూ కూడా. అటువంటి మన భారతదేశం అయితే మేమేం చేయాలండి? బాగుంది, భారతదేశం చాలా గొప్పది, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఎంతో మంది మునులు పుట్టారు, ఎంతో మంది ఋషులు తపస్సు చేశారు, ఎన్నో పురాణాలు జన్మించాయి, వేదాలు వచ్చాయి, పుణ్యభూమి, కర్మభూమి అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. మేమేం చేయాలండి? ఏమీ చేయక్కర్లా, ఉన్నటువంటి దాన్ని ఉంచితే చాలు, చెడగొట్టకుండా ఉంటే చాలు. ప్రతి ఒక్కడి మనస్సులో ఏ విధమైనటువంటి యొక్క భావాలు ఉండాలో కూడా ఆయన చెబుతున్నాడు దేశం మీద. ఇది నా దేశము నన్ను గన్నయది, నా ఈ దేశ సౌభాగ్య సంపదలు ఈ విశ్వమునందు వర్ధిలగా తోడ్పాటున్ పొనర్తున్ మహాభ్యుదయం మున్ కలిగించదన్ భువనముల్ పూజింపనంచీవు. నీ ఎదలో అర్థమేరా, నీ ఎదలో నీ ఎదలో నీ ఎదలో గట్టి ప్రతిజ్ఞ గైకొనుమురా హిందూ కుమారాగ్రణి. ఊరికే సభలలో వేదికల మీద నిలబడి లోపల విధంగా మనం భావిస్తూ పైకి ప్రతిజ్ఞలు చేయటం కాదు, మనస్సులో ప్రతిజ్ఞ చేయాలి. నువ్వు ప్రదర్శించకపోయినా పర్వాలా, మనస్సులో నీకు గట్టి సంకల్పం ఉండాలి. ఏమిటి? ఇది నా దేశము, ఈ దేశం నాది, నన్ను కన్నది. చెప్పాను కదా, ఒక భారతీయుడుగా ఇక్కడ పుట్టి, ఇక్కడ జీవించి, ఇక్కడ కీర్తి ప్రతిష్టలు సంపాదించేటువంటి యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి యొక్క మాతృభూమి నాకు అనేటువంటి యొక్క మనస్సంకల్పం దృఢంగా మనస్సులో నాటుకోవాలి. ఈ దేశ సౌభాగ్యానికి, ఈ దేశ ఐక్యతకు, ఈ దేశ అభివృద్ధికి నేను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను పనిచేస్తాను అనేటువంటి యొక్క ప్రతిజ్ఞ ప్రతి ఒక్క భారతీయుడు, ఒక విద్యార్థులే కాదు, భారతీయుడు అనిపించుకునేటువంటి యొక్క ప్రతి పౌరుడు, ప్రతి నాగరికుడు కూడా మనస్సులో తెలుసుకోవలసినటువంటి యొక్క అవసరం ఉంది. ఆ ప్రతిజ్ఞ ఈనాడు మనం చేయవలసినటువంటి యొక్క బాధ్యత అందరికీ ఉన్నది. ప్రతిజ్ఞ చేశామండి, బాగుంది, దేశాన్ని చక్కగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి నా వంతు కృషి చేస్తానన్నాం. ఏం కృషి చేయాలి? ఏం చేస్తే దేశం గొప్పదవుతుంది? ఇక్కడ అనేక రకాలైనటువంటి యొక్క ప్రాంతాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి యొక్క మతాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి యొక్క ధర్మాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి యొక్క సంస్కృతులు ఉన్నాయి, వేషధారణలు ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో మేమేం చేయగలం? ఏం చేస్తే బాగుంటుంది? ఎలా చెయ్యాలి? దానికి కూడా చదువుతున్నాడు ఆయన.
ఏమంటున్నాడు? మతమేదైనను జాతి ఏదైనా సంపాదించుకున్నట్టి సంస్కృతి ఏదైనను నిండు నీ తనువులో జాతీయతాహిత నవ్యోజ్వల భావ బంధురతలు ఈ హింసా ప్రపంచానకు అద్భుత రీతిని కనిపింపగావలయు. బాబు బాబు ఓ మాట్లాడే బాబు 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 శాంతి దీక్షారత మన కోసమే చెబుతున్నాం కదా. ఏదైతే మనలో లేదో అది చేసుకుంటే మనం మన భారత భూమిని కాపాడినట్లే అంటున్నారు. ఎందుకంటే ఒకళ్ళు చెప్పేటువంటి యొక్క విషయాన్ని వినేటువంటి యొక్క దక్షత కానీ ఓపిక కానీ మనలో లేదు. విద్యార్థి అయినటువంటి వాడికి విద్య ఎప్పుడు అభివృద్ధి అవుతుందయా, ఎప్పుడు గొప్పవాడు అవుతాడయా అంటే ఒకటే ఒక మాట చెప్పారు, గురు శుశ్రూషయా విద్య. మనమంతా అనుకుంటాం గురు శుశ్రూష అంటే ఏమిటి, గురువు గారికి సేవ చేస్తే విద్య వస్తుంది అని చెప్పేసి ఆయన కాళ్ళు పిసికితేనో లేకపోతే ఆయనకు 4 బకెట్లు మంచినీళ్ళు తెచ్చి పెడితేనో లేకపోతే ఇంకొకటి చేస్తేనో కాదమ్మా. ఈనాటి విద్యార్థులు ఉపాధ్యాయుడికి ఆ విధమైనటువంటి యొక్క సేవలు చేయవలసి ఈనాడే కాదు ఏనాడైనా ఆ విధమైనటువంటి యొక్క సేవ చేయవలసినటువంటి యొక్క అవసరం లేదు. మరి ఏం చేయాలండి? గురువు చెప్పేటువంటి యొక్క విషయాన్ని మాటలను వినగలిగేటువంటి ఓపిక ఉండాలి, దాన్ని ఆచరించాలనేటువంటి యొక్క సంకల్పం ఉండాలి. అదే శుశ్రూష అంటే శ్రోతుమిచ్చా శుశ్రూష, వినాలనేటువంటి యొక్క కోరికే శుశ్రూష. ఏదైతే మనం లేదో అది కనుక మనం ఉంచుకోగలిగితే పట్టుకోగలిగితే మనం చాలా గొప్పవాళ్ళు అయిపోయినట్టే లెక్క. అది అందువల్ల నీ మతమే ఏదైనను భాష ఏదైనా సంపాదించుకున్నట్టి సంస్కృతి ఏదైనను, ఏ మతం కావచ్చు, ఏ భాష కావచ్చు, ఏ సంస్కృతిలో నీవు పుట్టి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా నీ మనస్సులో జాతీయతాహిత నవ్యోజ్వల భావ బంధురతలు ఈ హింసా ప్రపంచాలకు అద్భుత రీతిని కనిపింపగావలను. నా జాతి, నా భరత జాతి, నా భారతదేశం, నేను ఈ దేశ ఐక్యతకు పాటుపడతాను. వేరు కావచ్చు, ఒక చేతికి ఉన్నటువంటి యొక్క 5 వేళ్లకు సమానంగా ఉండవు. దేని ఆకారం దాంది, దేని వ్యక్తి దాని, దేని వ్యవహారం దాంది, దేని ఉపయోగం దాంది. సమాజంలో ఉన్నటువంటి యొక్క అనేక రకాల వర్గాలు అన్ని ఒకటి కావాల్సినటువంటి అవసరం లేదు. కానీ వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా భారతీయత అనేటువంటి ఒక అంత సూత్రం బంధింపబడాలి, ఉండాలి, అది ప్రవహించాలి. నరనాల్లో భారతీయత, నేను నా దేశానికి పాటుపడతాను, నా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను అనేటువంటి యొక్క భావం ప్రతి అందరిలో, ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. అది కావాలని కోరుతున్నాడు. అయితే ఏమిటండి మన దేశంలో, మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా, ఇంత ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి యొక్క అడ్డంకులు ఉన్నాయి, ఏం జరుగుతోంది, ఏమి పోవాలి, ఏమి పోతే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది, దానికి మన వంతు కృషి మనం ఏ విధంగా చేయగలం అని అంటే అంటున్నాడు. చూడండి, శిలవెత్తరాదు ఒక 4-5 విషయాలు చెబుతున్నాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 కనుక మనం చేయగలిగితే మన దేశాన్ని మనం అభివృద్ధి పథంలో నడిపించిన వాళ్ళమే అవుతాం, నిస్సందేహంగా, ఏమాత్రం సందేహం లేదు ఇందులో. ఏమిటది చూడండి. శిరమెత్తరాదు మచ్చనకించి దౌర్జన్య కుల మత హింసా పిశాచి. ఏదైతే మన దేశంలో ఉందో కులాలు, మతాలు అనేటువంటి యొక్క పేరుతో రకరకాలైన హింసలకు గురి చేసేటువంటి, హింసను సృష్టిస్తున్నటువంటి ఒక పిశాచ రూపమైనటువంటి, లేకపోతే పుణ్యం రూపం, భూతం రూపంలో ఉన్నటువంటి యొక్క మతోన్మాదం, కులోన్మాదం, అది శిరమెత్తకూడదు, తల ఎత్తకూడదు. కావచ్చు కాక రకరకాల కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ అది విజృంభించకూడదు. ఎంతవరకు అంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ ధర్మాన్ని నువ్వు పాటించి ఎవరూ కాదండి, కానీ అది ఇంకొకళ్ళకు ఇబ్బంది కలగకూడదు, ఇంకొకళ్ళ ధర్మాన్ని నువ్వు విమర్శించకూడదు. అందరూ సమానమే, నువ్వు ఎలాగో నేను అలాగే. నాకు కొడితే ఎవరన్నా నన్ను కొడితే ఎంత దెబ్బ తగులుతుందో, నేను ఇంకొకటి కొడితే కూడా వాడికంటే దెబ్బ తగులుతుంది. ఒకడు నన్ను మాట అంటే నా మనస్సు ఎంత బాధకు గురవుతుందో, నేను ఇంకొకరిని మాట అంటే కూడా వాడి మనస్సు అంతే బాధకు గురవుతుంది. వాడిలోనూ రక్తమే ఉంది, నాలోనూ రక్తమే ఉంది అనేటువంటి ఒక సమానత్వ భావన ప్రతి మనుషుల్లో కూడా ఉండాలి. కుల మత హింస అనేటువంటి ఒక ఇది తల ఎత్తకూడదు. తర్వాత నిలువగా రాదు పెన్ బలసిపోయిన దుష్ట గుండాయుధం. రకరకాలైనటువంటి యొక్క
పేర్లతో గూండాయుధం రౌడీయుధం ప్రబలిపోతుంది. అది ప్రబలకుండా చూడవలసినటువంటి యొక్క బాధ్యత భారతీయులుగా భారత పౌరుడిగా మీ అందరిలో ఉంది, మనందరిలో ఉంది. ఇక తొలతగా రాదు ద్రోహాన దేశ భాగ్యాల బాధ్యతను లంచాల గలగా. దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క భూతాలలో అత్యంత భయంకరమైనటువంటి యొక్క భూతం ఈ లంచాల జలగలాగా పట్టి పీడిస్తుంది. భరతమాత యొక్క శరీరానికి అంటుకొని ఆవిడలో ఉన్నటువంటి యొక్క రక్తాన్ని మొత్తం పీల్చి పారేస్తుంది. జలగ ఏం చేస్తుంది? పొరపాటున కాలిపోయి చేతిలో ఎక్కడన్నా అంటుకుంది అనుకోండి, శరీరంలో ఒక చుక్క కూడా లేకుండా రక్తం మొత్తం పీల్చి పారేస్తుంది, పిప్పి చేస్తుంది. అదే చేస్తుంది ఈ లంచాల జలగ, అవినీతి భూతం. ఈ అవినీతి భూతం విజృంభించకుండా పైకి లేవకుండా అరికట్టగలిగినటువంటి యొక్క సామర్థ్యం బాధ్యత ఎవరికి? మీ అందరికీ ఉంది, మనందరికీ ఉంది, భారతీయులందరికీ ఉంది. భారతీయులం అయితే ఉంది తప్పనిసరిగా. నేను భారతీయుని నేను చెప్పుకునేటువంటి యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత అంతా అలాగలాగా. ఇక 4వది ఏమిటయ్యా అంటే పలుకగా రాదు ప్రతినిధియగువాడు పగ నలలో మొలకెత్తు పలుకుబడులా. ప్రతినిధులు మనందరికీ కూడా అందరం అన్ని రకాలైనటువంటి యొక్క పనులు చేయలేం కాబట్టి చెప్పాను కదా, రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క బాధ్యతలను లేకపోతే విషయాలను మనందరి చేత చేయించవలసినటువంటి, మనందరినీ నాయకత్వం వహించవలసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, నాయకులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు. ప్రతినిధులు, మన ప్రతినిధి అనేటువంటి వాడు ఎలా ఉండాలండి? రాజకీయాలలో లేకపోతే ఎలక్షన్స్లో గెలవటం కోసం ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడైనా కావచ్చు, ఏ పార్టీని అనుసరించేటువంటి వాడైనా కావచ్చు, గెలిచిన తర్వాత పార్టీకి అతీతంగా దేశ శ్రేయస్సే తన కాంక్షగా ప్రజలందరూ తన బంధువులుగా భావించేటువంటి వాడు ఉండాలి. తాను మాట్లాడేటువంటి యొక్క మాటలతో పలుకగా రాదు పగ నమలు మొలకెత్తు పలుకుబడులా. మనం మాట్లాడేటువంటి యొక్క మాటలతో వినేటువంటి వాళ్ళలో రకరకాలైనటువంటి యొక్క శత్రుత్వం సృష్టించబడేటువంటి యొక్క మాటలు ఏ ప్రతినిధి పలకకూడదు. అలా పలకకుండా కాపాడుకోవలసినటువంటి యొక్క బాధ్యత, అటువంటి వాళ్ళను మనం ఎన్నుకోవలసినటువంటి యొక్క బాధ్యత, అటువంటి వాళ్ళుగా మీరు తయారై రేపొద్దున దేశానికి ప్రతినిధులుగా కావాల్సినటువంటి యొక్క బాధ్యత మీ అందరిలో ఉంది. అందరూ అన్నదమ్ములన్న మధురమైన ధర్మమునకు అడ్డు తగలరాదు అని. అందరూ అన్నదమ్ములు. మన రోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటాం. ఆ నా సహోదరులు అనేటువంటి యొక్క ధర్మానికి దెబ్బ తగలకుండా ఉంటే నాడురా సమేకతాడిండి మమ్రోగు వసుత పొగడ దివ్య భారతమున. ఈ దివ్య భారతంలో, నవ్య భారతంలో ఆ రోజున ఇలా మనం చేయగలిగితే కనుక తప్పనిసరిగా ప్రపంచం మొత్తము కూడా మన భారతదేశాన్ని పొగుడుతుంది, మన భారతదేశాన్ని శిరస్సును పెట్టుకుంటుంది. అగ్రస్థానానికి మనం వెళ్ళిపోతాం. ఇందులో ఏమాత్రం విశ్వగురు స్థానాన్ని మళ్ళా తేజెక్కించుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి భరత భువనము నీ తల్లి నా తల్లి. నిఖిల ధరణికి, ప్రపంచం మొత్తానికి కూడా శాంతి అంటే ఏంటో నేర్పినటువంటి యొక్క భారతదేశం నీ తల్లి నా తల్లి కావటం మన అదృష్టం. ఈ భూమి మీద పుట్టగలగడం ఎన్నో జన్మల సుకృత పుణ్య ఫలం. కాబట్టి నీకు దానిని నిలబెట్టుట నీవంతు నిశ్చయముగా. ఆ గొప్పతనాన్ని నిలబెట్టవలసినటువంటి యొక్క బాధ్యత ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకి కాతరైన రీతిలో నిలబెట్టి వెళ్ళారు, కాపాడి వెళ్ళారు. ఇక కాపాడవలసినటువంటిది మీరే. భారత పౌరులైనటువంటి మీరందరూ కూడా ఆ గొప్పతనాన్ని, ఆ విశేషాన్ని కాపాడి రక్షించవలసినటువంటి యొక్క బాధ్యత ఉంది. కర్తవ్యం చేయవలసినటువంటి యొక్క బాధ్యత నీకు కలదు బాధ్యతయు భరత వీరా అని అన్నాడు. భారత వీర, నీకు తప్పనిసరిగా ఈ విధమైనటువంటి యొక్క బాధ్యత ఉంది అని ఎస్టీ జ్ఞానానంద కవి గారు మనందరినీ ఉద్దేశించి, భారతీయులను ఉద్దేశించి చక్కని సందేశాన్ని అందించారు. కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా భారత పౌరులైనటువంటి యొక్క మీరందరూ కూడా నిర్మలమైనటువంటి యొక్క హృదయంతో చక్కగా, అంటే ఏం చేయాలి, ప్రత్యేకంగా ఏం చేయకుండా మనం చేయవలసినటువంటి యొక్క పని చేస్తే చాలు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థి కాబట్టి చదువుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత మనకు ఉంది కాబట్టి చక్కగా
చదువుకుంటే చాలు. మనం విద్యార్థులు కాబట్టి చెప్పాను కదా, గురువు శిష్యుడయ విద్య. గురువు చెప్పేటువంటి శ్రద్ధగా వినాలి, మన ఆచరణకు పనికొస్తుంది, మన జీవితానికి ఉపకరిస్తుంది అనేటువంటి ఒక ఓపికను మనం ప్రదర్శించగలిగితే చాలు. అంటే అడుగడుగున మనం చేయవలసినటువంటి యొక్క పని సవ్యమైనటువంటి యొక్క రీతిలో చేస్తే చాలు, దేశాన్ని మీరు గుర్తించుకుంటే లెక్క, మనమందరూ అగ్రస్థానానికి చేరుతుంటే లెక్క. ఏదో ప్రత్యేకంగా తీసుకొచ్చి అక్కడ సృష్టించి పెట్టవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా కనీసం ఉన్నదాన్ని జరపకుండా ఉండగలిగితే చాలు. అలా చక్కగా మంచిగా క్రమశిక్షణతో విద్యాభివృద్ధిని సాధిస్తూ భవిష్యత్తులో మీ లక్ష్యాన్ని చేరుకుని మహోన్నతమైనటువంటి యొక్క పదవులకు అందరూ చేరుకుని భారతదేశాన్ని మహోన్నతమైనటువంటి యొక్క పదానికి స్థానానికి చేరుస్తారని, ఈ బాధ్యతను మీరందరూ నిర్వహిస్తారని, ఈ బాధ్యతను మీరందరూ గుర్తిస్తారని భావిస్తూ మరొకసారి ఈ స్వతంత్ర భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందిస్తూ స్వస్తి, ధన్యవాదాలు.